సార్ కొన్ని కేసులలో చూసుకుంటే భార్య భరణం అనేది చాలా విపరీతంగా అడుగుతున్నారు సార్. అంటే భరణం కన్నా మెయింటెనెన్స్ ఎక్కువ అడుగుతున్నారు. అవును ఇప్పుడు సార్. ఇక్కడ చాలా మందికి తెలియని ఏంటంటే అలిమోని వేరు, మెయింటెనెన్స్ వేరు. ఉమ్, జనరల్ గా మనం సిఆర్పిసి 125 ప్రకారం ఏం వేస్తాము, మెయింటెనెన్స్ వేస్తాము. అవును సార్. మెయింటెనెన్స్ అంటే ఏంటంటే ఒక వైఫ్ తను బతకడానికి మంత్లీ ఎంత ఎక్స్పెండిచర్ అవుతుందో చెబుతూ తన పిల్లలకు కావాల్సిన ఎక్స్పెండిచర్ అడగడం మెయింటెనెన్స్. అవును సార్. ఇక్కడ చాలా మంది ఏమనుకుంటున్నారు, మెయింటెనెన్స్ లో మనం ఈ మధ్య ట్రెండ్ అయినట్టు ఒక 5 లక్షలు 3 లక్షలు అనేది అంటే కొంచెం అవును సార్. అంటే మెయింటెనెన్స్ మంత్లీ అయ్యేంత కాకుండా ఎక్కువ అడుగుతున్నారు. ఉమ్, ఇక్కడ భరణం వేరు, అంటే అలిమోని వేరు. అలిమోని అనేది ఏం డిఫైన్ చేస్తుంది అంటే, ఒక భార్య భర్తలుండి భర్త భార్యను వదిలిపెట్టిపోయినప్పుడు ఆమె జీవితం నాశనం అయిపోయింది, పెళ్ళి అయింది, నా పరిస్థితి ఎటు కాకుండా అయింది అని ఆమెకు నష్టం జరిగినప్పుడు ఉమ్, నా నష్టపరిహారం ఇవ్వండి అని ఒక లంసం అడగడం వేరు. ఓకే. భరణం అంటేనేమో ఆమె జీవితానికి నష్టపరిహారం లాగా ఇవ్వడం వేరు. అది ఒక లంసం అమౌంట్ అడగడానికి వేరు ఉంటది, బాగుంటది. కానీ మంత్లీ మెయింటెనెన్స్ అడిగే కాడికి 5 లక్షలు 10 లక్షలు 3 లక్షలు ఇట్లా అడగడం వల్ల మంత్లీ మెయింటెనెన్స్ ఎంత జరుగుతుంది? ఎంత అయినా ఒక కాస్ట్ ఆఫ్ లివింగ్, ఒక బెంగళూరు తీసుకున్నా, ఒక హైదరాబాద్ తీసుకున్నా, ఒక మా అంటే ఒక మనిషికి 50,000 నుంచి 1,00,000 వరకు అవుతుంది. అవును సార్. అంటే నేను చెప్తాను, అవును. అదే మాక్సిమం. అది ఉమ్, మాక్సిమం లో మాక్సిమం. పిల్లలున్నా కూడా వాళ్ళకి ఎంత ఖర్చు అవుతుంది అనేది అడగాల. కానీ చాలా మంది ఏంటంటే 3 లక్షల నుంచి 5 లక్షలు అడగడం వల్ల జడ్జెస్ కూడా కోపం రావడం, వాళ్ళు దీన్ని వాళ్ళు అర్థమయ్యేటట్టు ఒక్కొక్కసారి కోపడి చెప్పాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. మెయింటెనెన్స్ వేరు, అలిమోని వేరు.